ఉపవాసాలు ఏం తినొచ్చు ఏం తినకూడదు అంటే ఏకాదశి రోజున సంపూర్ణ ఉపవాసం ఉండటం అనేది చాలా శ్రేష్టము. అంటే కేవలం మంచినీళ్ళు తాగి మాత్రమే ఉండటం అనమాట. అయితే ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. అలాంటి వాళ్ళు కొన్ని నియమాలను పాటిస్తూ కొంచెం ఫలాహారం లాంటివి తీసుకోవచ్చు అనమాట. మరి తినకూడనివి ఏంటంటే ఏకాదశి రోజున పాటించేటువంటి అత్యంత ముఖ్యమైన నియమం అన్నం తినకపోవడం అండి. బియ్యంతో చేసినటువంటి ఏ పదార్థాన్ని కూడా తీసుకోకూడదు. దీంతోపాటు చాలా సాంప్రదాయాలు ఏంటంటే పప్పు ధాన్యాలు కానీ గోధుమలు కానీ మొక్కజొన్న వంటి వాటికి కూడా వాళ్ళు దూరంగా ఉంటారు. ఇక ఉల్లి కానీ వెల్లుల్లి ముల్లంగి వంకాయ లాంటి తామసిక గుణం ఉన్నటువంటి కూరగాయలను కూడా పక్కన పెట్టేస్తారు. ఆ రోజు అసలు స్వీకరించరు అనమాట. ఈ మాంసాహారము మద్యం అయితే అసలు వ్రత దీక్షలో ఉన్నప్పుడు సేవించడం అనేది మహాపాపం అనమాట. ఇక తినదగినవి ఏంటంటే పళ్ళు తినచ్చు, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి సేకరించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో సగ్గుబియ్యం లాంటి వాటితో చేసినటువంటి పదార్థాలు కూడా తీసుకుంటుంటారు. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.